కొన్ని పేర్లు చెప్తాను. 1 వర్డ్‌లో వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి. మానస్. 1 వర్డ్ అంటే ఎలా? అంటే 1 వర్డ్ అంటే మానస్ అంటే ఏ వర్డ్? మానస్ అంటే ఏంటి? అంటే లైక్ వాట్ ఈస్ హి విత్ యూ? బ్రెయినీ. బ్రెయినీ. నీతో రిలేషన్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే లైక్ 1 వర్డ్‌లో నా నా ఏది షేర్ చేసుకొని చేసుకోవచ్చు చిల్. అట్లేమన్నా? అన్నీ తెలుసు కానీ చెప్పుకోము బయటికి. ఓకే. చెప్పుకుంటే ఒకళ్ళకొకళ్ళు సీక్రెట్లు ఏముంటాయి? మీ ఇద్దరే బయట. చెప్పుకుంటే ఊరు సీక్రెట్. ఓకే. అర్జున్ అన్న. బిగ్ బ్రదర్. అమర్దీప్. చిచ్చా అంటే ఆడు స్టఫ్ అంతా ఒక మంచి క్రేజీ గాయ్. స్టఫా? క్రేజీ స్టఫ్ ఉంటే ఆడు తలలో. ఓకే. అంటే మీరు ఆడుకుంటారా? ఆయన ఆడుకుంటారా? ఆడు ఆడుకుంటాడు, మేము ఆడుకుంటూ ఉంటాం పాపం. కానీ ఆడు తీసుకుంటాడు. యూనో అందరూ అలా ఫన్ చేసినప్పుడు తీసుకోడు, మనోడు తీసుకుంటాడు. ఇట్స్ వెరీ గుడ్ గెస్చర్ ఆఫ్ అస్. ఈవెన్ అర్జున్ అన్న కూడా అందరు బిగ్ బ్రదర్ అంటూ ఉంటారు. ఆయనతో అన్ని షేర్ చేసుకుంటుంటారు. ఎందుకు? లైక్ ఇండస్ట్రీ పెద్ద అయినా మీ అలా అని కాదు, మనోడు నువ్వు ఒకసారి ఒక 2 సారి తెలుసు మాట్లాడితే నాకు మనోడు. మనోడు దగ్గర నుంచి ఒక ఒక ప్రేమ వస్తుంది. వార్మింగ్ వెల్కమింగ్ Correct. ఉంటుంది. అంటే ఎరా చూసుకో అంటే హీల్ గైడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. ఏ వద్దు కూర్చో అంటే నీకు మంచిదే చెప్తాడు. ఇంకా టేక్ ఇట్. ఓకే. ప్రేరణ. పిచ్చి. పిచ్చా? రోహిణి. షీఈస్ గుడ్. సాఫ్ట్ వాట్ ఐ ఫెల్ట్. పృథ్వీ. అగ్రెషన్. బికాస్ నేను ఫస్ట్ ఆడిన బిగ్ బాస్లో అంతా బాగా వెళ్తే అగ్రెషన్. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ హార్డ్ గాయ్. అంటే ఒక్కసారి ఆడు ఒక్కరితో ఫిక్స్ అయ్యాడంటే ఇంకా ఏం చేసినా అళ్తానే పడి ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఆడు. ఓకే. అవినాష్. ఫన్నీ అండ్ బ్రెయినీ. ఆడికి తెలుసు ఆడు ఏం చెప్తాడు. అయ్యా నాకు తెలియదు అంతే, అదే చెప్తున్నాం కదా. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్ అండ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఆడికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని తెలుస్తా, చాలా ఆలోచిస్తాడు నవ్వుతూ. యష్మి అది ఎలా ఆ వర్డ్ నాకు తెలుగులో తెలీదు. బట్ షీజ్ లైక్ ఒక రౌడీ పిల్ల మచ్చ ఒక కోపం వస్తే ఫుల్ ఏ ట్రా అనుకొని ఇలా గొడవ పెడతా ఉంటుంది ఆమె. అదో ఫైర్ స్టార్. కరెక్ట్. నైనిక స్వీట్ హార్ట్. విష్ణుప్రియ. షీఈస్ బ్యూటిఫుల్ సోల్. అంటే పాపం ఆమెని చాలామంది వేరేలాగా అనుకుంటారు కానీ ఆమె యాక్చువల్లీ చాలామందికి నచ్చింది అదే పర్సనాలిటీ, చాలామందికి నచ్చింది కూడా అదే పర్సనాలిటీ. దట్ ఆమెకి ఏమనిపిస్తుందో మొగం మీద చెప్పేస్తుంది. డైరెక్ట్ టు డైరెక్ట్. నువ్వేమనుకున్నావు ఆమెకు ఫరక్ పడదు. డైరెక్ట్ టు డైరెక్ట్ మొగం మీద. అలా చెప్పొద్దురా అంటే, అరే మనసులో ఉన్నది చెప్పకుండా ఇంకేం చెప్తావురా, నాకు ఆ తలలో పెట్టుకుని తినలేను, నేను మొత్తం పాడైతే రోజంతా నేను చెప్పేస్తాను మొగం మీదే చెప్పేస్తుంది. గుడ్. కానీ నేను ఒక రీల్ చూసా, లైక్ దేవుణ్ణి నమ్ముతావు అంటే లేదు నేను ఎనర్జీస్ నమ్ముతా అని చెప్పి. ఇది విష్ణుప్రియ నేర్పించింది ఏమన్నా? నన్నా? లేదు. ఐ బిలీవ్ ఇన్ బ్యాడ్ అండ్ గుడ్ అనేది ఉందా? సో దీంట్లో బ్యాడ్ ఎందుకు గుడ్ ఎందుకు అని మనకు తెలియదు. బ్యాడ్ గుడ్. సో అలాగే మంచి ఎనర్జీ చెడ్డ ఎనర్జీ అనేది నేను చిన్నప్పటి నుంచి అంటే దేవుళ్ళకి 1,00,000 కోట్ల పేర్లు ఉన్నాయి. సో నేను ఆ 1,00,000 కోట్ల పేర్లు చెప్పలేను కాబట్టి వాట్ ఐ డూ ఇస్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. రేపటి రోజు నాకు ఏం ప్రాబ్లం వచ్చినా అది ఫేస్ చేసే శక్తి నాకు చాలు, నాకు ఇంకేం వద్దు అంట అంతే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు గాలి కనిపిస్తుంది కానీ ఉంది అంటారు, కనిపిస్తుందిగా. సేమ్ థింగ్. సో ఫైనల్గా సినిమా నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ కైండ్ ఆఫ్ జోనర్ ఇట్ ఈస్? ఇంతకాలం తర్వాత ఆ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్న సినిమా ఇట్స్ కామెడీ అండ్ ఒక థ్రిల్ బేస్డ్ సినిమానే. అంటే స్టోరీ చెప్పలేను బట్ ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ కమింగ్ నైస్ అండ్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2 షెడ్యూల్ ఉంది. ఎట్లా బ్రో ఇవన్నీ డార్క్ సర్కిల్స్? అందుకేనా వర్క్ కంటిన్యూస్ వర్క్ నిద్రలే? అంటే మనకి నిన్న వర్షం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. నైట్ షూట్ కూడా ఉండే, డాన్స్ పర్ఫార్మెన్స్ అని బాగా జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గోన్ కమ్ మేబీ దిస్ ఇయరే అనుకుంటాం. మైట్ బి నెక్స్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ టైం బికాస్ ఎడిటింగ్ అవన్నీ అయ్యి సెన్సర్కి వెళ్ళాలి కదా, ఇవన్నీ చూసిన తర్వాత చెప్పాలి. బట్ ఇట్స్ కమింగ్ అవుట్ గుడ్. మీ అండ్ దివ్య ఆర్ డూయింగ్ టుగెదర్.
ఓకే. అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూ స్టోరీ. అండ్ అంటే ఒక ఇద్దరు ఇన్నోసెంట్ బతకడానికి అని వచ్చిన వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా సర్వైవల్ అవుతారు బయటకు వచ్చి అనేది ఒక స్టోరీ. అండ్ టైటిల్ వచ్చి స్టూవర్ట్పురం స్టూడెంట్స్. సో స్టూవర్ట్పురం దొంగలు తెలుసు మాకు. ఆ దొంగలే నేను. ఓకే. స్టూవర్ట్పురం నుంచి వచ్చే ఇద్దరు దొంగలు బతకాలి మంచి చేసుకుని అంటే వాళ్ళు మళ్ళీ ఇరికిచ్చి దొంగలు చేసినట్టు ఒక రామ్. ఇట్స్ అ కామెడీ, ఇట్స్ లిటిల్ యాక్షన్, లిటిల్ ఫన్. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ వే. చూద్దాం.